కృష్ణా జిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్ అనుచరులు ఆందోళనకు దిగారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్ కు ఇవ్వటం లేదని టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో వారు నిరసనకు దిగారు. మరోవైపు దేవినేని ఉమా లేదా తుమ్మల చంద్రశేఖర్ కు పెనమలూరు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. దేవినేని ఉమా నాన్ లోకల్ కావడంతో చంద్రశేఖర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్యే పార్థసారథితో పాటు నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతల మద్దతు ఉంది. పార్టీ కోసం వాడుకొని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని క్యాడర్ మండిపడుతోంది. బోడెకు టికెట్ ఇవ్వకపోతే పెనమలూరులో టీడీపీని ఓడిస్తామని, టీడీపీ ఓడిపోయే మొదటి నియోజకవర్గం పెనమలూరే అవుతుందని బోడే అభిమానులు అల్టిమేటం జారీ చేశారు. బోడే ప్రసాద్ గారి గురించి మనీయే మీకు ఇంపార్టెంట్ అయితే మేము గత 5 ఏళ్ల కిందట నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గడపకి తిరిగి సమస్యలు అన్నీ తెలుసుకొని బోడే ప్రసాద్ గారు ప్రతి ఇంటికి తిరిగి ఏంటి మీ సమస్యలు ఏంటని ఒక ఎమ్మెల్యే లాగా తిరిగారు. మీరు ఈరోజు మాకు చేసిన అన్యాయాన్ని బట్టి మేము ఆలోచించుకుంటే మీరు డబ్బు కోసమే చూసుకుంటే మేము డబ్బు ఖర్చు పెడతాకైనా మేము సిద్ధమే. మేము ఎన్టీ రామారావు గారు గతంలో ఒకసారి జోలు పట్టారు. అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గంలో మేము కూడా జోలు పట్టి మీకు అమౌంట్ అనేది మేము అందజేస్తాం. అంతేగాని మాకు బోడే ప్రసాద్ గారిని కాదు అని మీరు ఎవరికి ఇచ్చినా కానీ సహించేదైతే పొరపాటున కుదరదండి ఇక్కడ. కానీ పెనమలూరు నియోజకవర్గంలో మాకు ముద్దు బోడే ప్రసాద్ గారే. మీరు ఇతర వ్యక్తులు ఏ వ్యక్తిని తీసుకొచ్చినా కానీ మేము సహించేది లేదు. పార్టీకి రాజీనామా చేయటానికి పెనమలూరు నియోజకవర్గం ప్రజలు అందరూ, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా రాజీనామా చేయటానికి ఉన్నారు.